తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు ఉదయ్ కిరణ్. 2000 సంవత్సరం ప్రారంభం నుంచి 10 ఏళ్ల పాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించారు. ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలు, యువతను ఆకట్టుకునే సినిమాలలో నటించి సక్సెస్ అయ్యారు. అప్పట్లో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా గుర్తింపు దక్కించుకున్నారు. కానీ చివరకు ఆయన చిన్న వయసులోనే తుది శ్వాస విడవడం అందరినీ దిగ్భ్రాంతికి గురైంది. ఇదిలా ఉంటే తాజాగా ఉదయ్ కిరణ్ డెత్ పై బిగ్ బాస్ విజేత కౌశల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఉదయ్ కిరణ్ ఎంత కష్టపడ్డాడో చెప్పే ప్రయత్నం చేశారు. ఆ వివరాలేంటో చూస్తే, లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ తెలుగు చిత్ర పరిశ్రమకు చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఆ తర్వాత నుంచి ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఉదయ్ కిరణ్ హీరోగా ఎస్టాబ్లిష్ కావడానికంటే ముందు చాలా కష్టపడ్డాడు అని అతని క్లోజ్ ఫ్రెండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌశల్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ షైన్ అయిన తర్వాత ఎంతో మంది దగ్గరైనప్పటికీ తాను హీరోగా ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే ఉదయ్ కిరణ్ తనకు మంచి స్నేహితుడు అని చెప్పుకొచ్చాడు. బేగంపేటలోనే ఉండేవారు అని, సినిమా అవకాశాల కోసం ఎంతగానో కష్టపడ్డాడు అని కౌశల్ చెప్పారు. ఉదయ్ కిరణ్ 33 ఏళ్లకే మరణించిన సంగతి తెలిసింది. ఆయన మరణం మిస్టరీగా మారింది. ఇక తాజాగా కౌశల్ ఉదయ్ కిరణ్ డెత్ పై స్పందించారు. ఆయన బ్రతికి ఉండే దానికంటే ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న వాతావరణం దృష్ట్యా లేనిదే మంచిది అని అభిప్రాయపడతాను. ఒక స్నేహితుడిలా అలా అనకూడదు. కానీ ఉదయ్ ఎంత కష్టపడి ఎదిగాడు. సాధారణంగా సొసైటీలో ఎదిగేవాడిని క్రిందకు లాగేవారు ఎక్కువయ్యారు. 25 ఏళ్లుగా నేను చిత్ర పరిశ్రమను లోపల బయట చూస్తున్నాను. ఎదిగిన వారిని ఎంతగానో హింసిస్తారు. దానివల్ల వారికి కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ అదొక ఆనందం. అలాంటి వారితో చాలా ప్రమాదమని చెప్పుకొచ్చారు. ఇక ఉదయ్ కిరణ్తో తను కలిసి 13 చిత్రాలకు పైగా నటించాను అని చెప్పారు. చాలా మంచి వ్యక్తి అని చెప్పుకొచ్చారు. మరోవైపు మంచు విష్ణు కూడా చాలా మంచి వ్యక్తి అని, ఆయనపై కూడా ట్రోల్స్ విషయంలో కాస్త బాధగా అనిపించింది అన్నారు. ఉదయ్ కిరణ్ తెలుగులో గుర్తుండిపోయే చిత్రాలలో నటించారు. చిత్రం నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, నీకు నేను, నాకు నువ్వు, అవునన్నా కాదన్నా వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు. ఇక కౌశల్ తాజాగా కన్నప్ప చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.